జస్ట్ ఇమాజిన్ మన భూమి మీద జీవించలేని సిచ్యువేషన్‌లోకెళ్తే మన దారి ఎటుపోతుంది అంటే, అప్పుడు మనకి గుర్తొచ్చే గ్రహం ఒకటే. అదే మార్స్. బట్ అసలు ప్రశ్న, అక్కడ మనిషి బ్రతకగలడా? ఒక్కరోజు అక్కడ జీవిస్తే ఎలా ఉంటది సిచ్యువేషన్? ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మార్స్ అంటే మన తెలుగులో మంగళ గ్రహం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇది భూమికి దగ్గరలో ఉన్న 4వ గ్రహం. భూమిలా రోజులు, సీజన్‌లు ఉంటాయి. కానీ వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా, లిటరల్లీ -60°లో ఉంటుంది. ఆక్సిజన్ చాలా తక్కువ. కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్న గాలి మన శ్వాసకి పూర్తి అనుకూలంగా ఉండదు. మనిషి బ్రతకడానికి ప్రధానమైన నీరు అక్కడ ద్రవ రూపంలో లేదు. కానీ మంచుగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇవన్నీ ఇలా ఉన్నా కానీ శాస్త్రవేత్తలకి మార్స్ మీద మానవ జీవితం సాధ్యమే అనే ఆశ ఎందువల్ల వచ్చింది? ఇప్పటికే నాసా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు మార్స్ ప్రయాణాలకు ప్లాన్ అయితే చేసింది. ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ మరియు స్టార్షిప్ అనే బహుళ ప్రయాణాలు చేయగల రాకెట్లు తయారు చేస్తుంది. లక్ష్యం 2030లో మార్స్ మీద మొదటి మానవుని పంపడం. ఇది సాధ్యమవ్వాలంటే ఆ గ్రహంలో అనేక సమస్యలను పరిష్కరించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాము. అక్కడ హీటింగ్ డోమ్స్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఆక్సిజన్ జనరేటర్లు కూడా కావాలి. మంచు నుంచి నీటిని వెనక్కి తీసే టెక్నాలజీ కావాలి. ఆహారాన్ని గ్రీన్ హౌస్లో ఉత్పత్తి చేయడం. ఇవన్నీ ఇప్పుడు ప్రయోగ దశలో ఉన్నాయి. బట్ ఏదో ఒక రోజు ఈ ప్రయోగ దశ కాస్త రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్‌లోకి అయితే వస్తుంది. ఓకే. ఇప్పుడు 2030 లోపు మనం మార్స్ మీద జీవం పంపించగలము అని చెప్పేసి అనుకుంటున్నాం కదా! బట్ మనిషి ఒకరోజు మార్స్ మీద నివసిస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాము. మనం మార్స్ మీద ఒకరోజు బ్రతకాలంటే కంపల్సరీ స్పేస్ సూట్ వేసుకొని ఉండాలి. బయటకు వెళ్ళాలంటే ప్రెషరైజ్డ్ చాంబర్స్ ద్వారా వెళ్ళాలి. ఇంట్లో ఉండే గాలి కూడా మనుషులే ఉత్పత్తి చేయాలి. నీటిని రీసైకిల్ చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎర్త్ లైక్ సిమ్యులేషన్. కానీ ఎర్త్‌లో ఉన్నంత సులభంగా కాకుండా చాలా సర్వైవల్ మోడ్‌లో అయితే ఉంటుంది అక్కడ. మార్స్ మీద భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఒకరోజు మార్స్ మీద పట్టణాలుండొచ్చు. కొత్తగా జన్మించే పిల్లలు అక్కడే పుడతారు. మార్టియన్స్ అనే పదం ఇక ఏలియన్స్‌కి కాదు, మనిషికే వర్తించవచ్చు. అయితే ఇది 10 ఏళ్లలో జరుగుతుందా? లేదు. ఇంకా మనుషులకు కావాల్సిన టెక్నాలజీ పూర్తిగా అభివృద్ధి కాలేదు. అయినా ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి. నాసా ఆర్టెమిస్ మిషన్లు, స్పేస్ ఎక్స్, స్టార్‌షిప్ లాంటి ప్రయోగాలు, ఇస్రో రీసెర్చ్ ఇవన్నీ కలిసి ఈ కలను సాకారం చేయగలవు. మనిషి చరిత్రలో ఎప్పుడూ అసాధ్యమే అనుకున్న దాన్ని సాధ్యం చేశాడు. చంద్రుడిపై అడుగుపెట్టాడు. ఇప్పుడు మార్స్‌ని చూస్తున్నాడు. మార్స్ మీద బ్రతకడం ఇప్పుడైతే సాధ్యం కాదు. కానీ ఒకరోజు మనిషి అక్కడ జీవించే రోజు తప్పక వస్తుంది. ప్రపంచానికి మరొక భూమి మార్స్‌గా మారబోతుంది. ఇది భవిష్యత్తు కాదు. ఇది ఇప్పుడే మొదలైంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మీకు ఒకవేళ మార్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? లేదా కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ దాంతో పాటు ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.